కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సంజమినిలో. నన్ను గెలవాలంటే ఇక్కడ బలం, ఇక్కడ దమ్ము, ఇక్కడ దిమాకుంటే సరిపోదు, ఇక్కడ నిజాయితీ కూడా ఉండాలి. స్టేట్ ఛాంపియన్ మట్టి కల్పించిన కళ్యాణి, కుస్తీ కళ్యాణి. The winner is Kalyani. She's not a girl. She's a missile. Well played, Kalyani. Thank you, madam. అబ్బురపరిచేలా ఆడావు. థ్యాంక్ యూ. మీ నాన్న ఆశయాన్ని నువ్వు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ప్రైజ్ మనీ 25,000. థ్యాంక్ ఈ యూ రోజు మేడం. ఈ పోటీలో ఘన విజయం సాధించిన కుస్తీ కళ్యాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇది కేవలం గెలుపోటములకు సంబంధించిన విషయమే కాదు, మా నాన్న ఆశయానికి మరో మెట్టు. మా నాన్న నాపై పెట్టుకున్న నమ్మకానికి వచ్చిన వసంతం. ఈ నా విజయాన్ని మా నాన్న వీరత్వానికి అంకితం చేస్తున్నా. పేరయ్య గారు, మీ అమ్మాయి ఫోటో చూపించగానే వెంటనే ఓకే చెప్పేశానండి. సాంప్రదాయానికే చీర కట్టి చేతిలో వీణ పెట్టుకున్న ఈ ఫోటోను చూసే గుండెల్లో పెట్టేసుకున్నా. ఐ లవ్ బిగ్ బార్ జడ. అది విగ్గని తెలిస్తే నువ్వు గుండాగి చేస్తావు. అమ్మా, అక్క ఇంకో 5 minutes లో వచ్చేస్తుందంట, మెసేజ్ చేసింది. ఆంటీ, తనని త్వరగా పిలవండి ఆంటీ. ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తుంది బాబు. ఓకే అమ్మా. అమ్మయ్యా, కరెంట్ వచ్చేసింది. అక్క కరెంట్ బిల్ కట్టేసినట్టుంది, అందుకే పవర్ వచ్చేసింది. ఇంత పొడవైన జడతో వస్తున్నా నా మహాలక్ష్మిని లైవ్ లో చూసేయాల్సిందే. ఎంత పొడవైన జడు. ఇదేంటి, ఇది ఫోటోకు ఉండాలి కదా. మమ్మీ, నా హార్ట్ పగిలిపోయింది. బాబు, ఏంటి బాబు, ఈ మగరాయుడికి చీర కట్టించి లేని జుట్టు తగిలించి సాంప్రదాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఫోటో తీయించి మమ్మల్ని ఇంతలా మోసం చేస్తారా? అది కాదు వదిన గారు. చిచి, అలా పిలవకో. అమ్మా, ఎంత మోసం! కుస్తీని మీ ఆయనే కాదు, మీ కూతురు కూడా పడుతుందని చెప్పకుండా దాస్తారా? నా కూతురు కుస్తీలకు వెళ్ళదండి. ఇక చాలే ఆపు అమ్మా. ఎంత చూశాక కూడా ఇంకా నమ్మించాలని చూస్తున్నావా? అయినా ఇదేం బుద్ధి? ఇంత మోసం చేయడానికి సిగ్గు శర ఉండకర్లా? మీ వాలకం చూస్తుంటే మీ అమ్మ ఇంట్లో కూడా లేనట్టే ఉంది, అంతేగా? అది ఇంకేం చెప్పద్దు. మీవన్నీ అబద్ధాలు. ఇలా కూడా ఉంటారని
మిమ్మల్ని చూశాకే తెలుస్తుంది. ఏం పేరయ్యా, స్తోమత లేని కుటుంబం అన్నావు కానీ మోసం చేసే ఇల్లని చెప్పవా? ఇలాంటి సంబంధం మా కంటగట్టాలని చూస్తావా? రా, నీ సంగతి చెప్తా. పదండికా. పదండి, నా మాట వినండి. అయ్యో, అమ్మా అమ్మా అమ్మా, నా మాట ఒకసారి వినండి అమ్మా. ఈ జన్మలో మీకు నా మొహం చూపించను. అమ్మా, అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ సంబంధం కూడా చెడిపోయింది. బిడ్డ పెళ్లి చేయగలవన్న ఆశ ఈ రోజుతో పూర్తిగా చచ్చిపోయింది. దాని పెళ్లి జరిపించడానికి ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఇంత మందితో ఇన్ని మాటలు పడుతున్నా దానికి చేవ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు. ఇంకా మగరాళ్లాగే తిరుగుతుంది. అదలా మగరాళ్ల తిరిగినంత కాలం దానికి పెళ్లి కాదు, ఇదిగో వీళ్ళకి పెళ్ళిళ్ళు కావు. రాని దాని సంగతి చెప్తాను. అలా అనుకురాము. నా బిడ్డ వీళ్ళకి నచ్చకపోతే నా బిడ్డ మంచి మనసుకి తనని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే కుటుంబం దొరుకుతుంది. తప్పండి 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 తప్పండి. వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో అందరికీ చెప్తున్నా, చెప్పులు స్టాండ్ లో పెట్టేయండి, బండ్లన్నీ పార్కింగ్ లో పెట్టుకోండి. అందరూ వచ్చి టోకెన్ నా దగ్గర తీసుకోండి. టోకెన్ లేదు కదా బాబు. అయిపోతే నన్ను అడగకూడదు మరి. ఇంతకీ ఏం పెట్టావు? చెప్పులు పెట్టానండి. ఏండి, నాకు తెలియక అడుగుతున్నాను, సామాన్లు ఏంటండి అన్నేసి ఉన్నాయి, ఏంటి కదా? ఓహో, నువ్వు ఊరు కొత్త అన్నమాట. నీకు కథంతా చెప్పలేను కానీ 4 ముక్కల్లో చెప్తాను, ఈనుకో. కాసేపు నువ్వు ఈ ఇంట్లో అప్పు తీసుకొని కట్టలేని బాపతే అనుకో, నీ ఇంట్లో ఉన్న సామాను ఇక్కడికి వచ్చి చేరతాయి. ఇవన్నీ అలా వచ్చినవే. నెక్స్ట్. అమ్మో, ఏదో తేడాగా ఉంది. అసలు విషయం అనుకున్నా. నువ్వేం పెట్టావమ్మా? చెప్పులండి. ఇదంతా చేసేవాళ్ళు ఎవరండి? ఎవ్వరా? వ్యాపారం పేరునే ఇంటి పేరుగా జనాలు పెట్టేసుకున్న మా వడ్డీల బేబమ్మ గారా. ఈ వడ్డీ వ్యాపారానికి అమ్మే గనక ఉంటే ఆ అమ్మకే అమ్మమ్మరా మా బేబమ్మ. కష్టం వచ్చిందని తలుపు తడితే కనకవర్షం కురిపించే కనక మహాలక్ష్మిరా. మంచికి మానవత్వానికి నిలివెత్తు రూపం మా బేబమ్మ గారు.